హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథి పితృదేవతారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు, దాన ధర్మాలకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, తద్వారా తర్వాతి తరాల కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. అమావాస్య రోజు దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా విశ్వాసం. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్య తిథి గురించి తెలుసుకుందాం. అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. అందులోనూ మాఘ అమావాస్య తిథి మరింత శక్తివంతమైనదిగా పండితులు చెబుతున్నారు. ఇక మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ మాఘమాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని కూడా చెబుతారు. మాఘము అంటే సకల పాపాలు పోగొట్టే మాసమని అర్థం. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథి రోజున సకల పాపాలు తొలగిపోవాలంటే సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాఘమాస అమావాస్య రోజు సూర్యుడికి పాటించే కొన్ని నియమాల వల్ల పుత్రదోషాలు మరియు పితృశాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మాఘ అమావాస్య 2026 ఫిబ్రవరి 16 తేదీ సాయంత్రం 5:34 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. అయితే ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజు అమావాస్య తిథి ఆచరిస్తారు. పితృతర్పణాలకు, పవిత్ర స్నానాలకు, దాన ధర్మాలకు ఎంతో విశేషమైనది ఈ అమావాస్య తిథి. మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర వెలిగించే దీపాన్ని పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్య దీపం అని పిలుస్తారు. ఈ అమావాస్య తిథి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనెతో దీపం పెట్టాలి. ఈ సమయంలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తరువాత రావి చెట్టు చుట్టూ మొత్తం 12 ప్రదక్షిణాలు చేయాలి. ఈ మాఘ అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున రావి చెట్టు దగ్గర వెలిగించే దీపానికి విశేష ఫలితం ఉంటుంది. ఈ మాఘ అమావాస్య రోజున గ్రామదేవతల దర్శనం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఈ రోజున గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం, నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చని నమ్మకం. ముఖ్యంగా కాళిక అమ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారికి 108 నిమ్మకాయల దండను సమర్పించడం ఎంతో పుణ్యప్రదం. అంతేకాకుండా మాఘ అమావాస్య రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేస్తుందట. ఇక ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడి మంత్రాలు పఠించడం, సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం కూడా ఎంతో మంచిది. సూర్యగ్రహణం ఏర్పడనుంది. 2026లో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. అయితే గ్రహణం అనేది అన్నిటిపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే చాలామంది గ్రహణం సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే ఈసారి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్లో కనిపించదు. సూతక కాలం చెల్లదు. అయినా గర్భిణీలు మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం అస్సలే మంచిది కాదు. అది బిడ్డపై, తల్లిపై చాలా ప్రభావం చూపుతుందట. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, పండ్లు కట్ చేయడం, ఏవైనా సూదులతో బట్టలు కుట్టడం ఎలాంటి పనులు చేయకూడదు. వీటికి చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఇది గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉన్నదంట. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యకాంతి చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. అందువల్ల ఇది కళ్ళకు హానికరం. అదేవిధంగా గ్రహణం సమయంలో బయట తిరగడం, బయట ఉండి ఏదైనా పని చేయకూడదంట. సూర్యగ్రహణం సమయంలో కిటికీలు, తలుపులు మూసివేసి ఇంటిలోనే ఉండాలంట. అదేవిధంగా గ్రహణం సమయంలో గర్భిణీలు తులసి మొక్కను తాకడం,
తులసిని పూజించడం అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా తులసి చెట్టుకు నీళ్లు పోయడం, ఆకులు కోయడం అశుభకరం అని చెబుతున్నారు పండితులు. అలాగే గ్రహణం సమయంలో గర్భిణీలు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కట్ చేయడం చేయకూడదు. అంతేకాకుండా దహన సంస్కారాలకు వెళ్ళడం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 17 అనగా రేపు మాఘ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కూడా ఉంది. ఇలా అమావాస్య సూర్యగ్రహణం రెండు రావడం చాలా శక్తివంతమైనది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను చూడొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మాఘమాసం పూర్తి కాబోతుంది. ఫిబ్రవరి 17 అనగా రేపు మాఘ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కూడా ఉంది. ఇలా అమావాస్య సూర్యగ్రహణం రెండు రావడం చాలా శక్తివంతమైనది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మాఘ అమావాస్య సూర్యగ్రహణం వేళ ఈ పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. చాలామంది నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా నరదృష్టి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నరదృష్టి, నరఘోష, శత్రువుల బాధలతో సతమతమవుతున్నట్లయితే ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. నరదృష్టి చాలా పవర్ఫుల్. నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది. నరదృష్టి ఏర్పడితే పిల్లల భోజనం కూడా చేయలేరు. శరీరం కూడా బలహీనంగా మారిపోతుంది. నరదృష్టి వలన దేనిపైన ఆసక్తి ఉండదు. ఈ సమస్యలన్నింటినీ తొలగించుకోవడానికి మాఘ అమావాస్య చాలా ఉత్తమమైన రోజు. పైగా పంచగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం వలన మరింత విశేషమైన రోజు అని చెప్పవచ్చు. సూర్యగ్రహణం ప్రభావం మన భారతదేశంలో కనిపించకపోయినా ఆ ప్రభావం ఉంటుంది. గ్రహణకాలం మధ్యాహ్నం ఉండడం, అదే సమయంలో మంగళవారం రాహుకాలం కారణంగా కలిసి రావడంతో ఈ పరిహారాలను పాటిస్తే మంచిది. ఎర్రటి వస్త్రంలో బూడిద గుమ్మడికాయను పెట్టి గవ్వలు, నల్ల జీడి గింజలు, నల్ల తోక మిరియాలు, ఉప్పు, మిరపకాయలు, పటిక బెల్లం వేసి మూటగట్టి మధ్యాహ్నం 3:30 నుంచి 4 మధ్యలో ఇంటి గుమ్మం లేదా వ్యాపార స్థలంలో కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. నరదిష్టి నుంచి బయటపడవచ్చు. మాఘ అమావాస్య నాడు సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు. మాఘ అంటే పాపాలు పోగొట్టేది అని అర్థం. మాఘ అమావాస్య నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుదిరితే సూర్య ఆలయాన్ని సందర్శించండి. నిమ్మకాయల దండను సమర్పిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలను దానం చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ విశేషమైన రోజున గోమాతకు ఆహారంగా శనగలు, బెల్లం, రొట్టెలు వంటివి అందించండి. గొడుగు, చెప్పులు వంటివి దానం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు. అమావాస్య నాడు గొడవలు, తిట్టుకోవడం వంటివి చేయొద్దు. ప్రశాంతంగా ఉండండి. అమావాస్య నాడు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. కొత్త పనులను ప్రారంభించడానికి కూడా అమావాస్య మంచిది కాదు. ముఖ్యమైన ప్రయాణాలు కూడా చేయొద్దు. మాంసాహారం తీసుకోవద్దు. పూజా వస్తువులు మొదలైన పవిత్రమైన వాటిని కొనుగోలు చేయకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.